వెల్కమ్ టు పూరా లోకల్. ఉగ్రమూకలు సృష్టించిన పహల్గాం మారణ హోమం యావత్ భారతదేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఉగ్రదాడితో తీవ్ర ఆవేదనకు గురైన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశానికి చావు దెబ్బ కొట్టింది. కేవలం గంటల వ్యవధిలోనే వాటిని నేలమట్టం చేసింది. ప్రతీకార దాడులకు దిగిన పాకిస్తాన్ కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్ కొట్టిన దెబ్బను దిగమింగుతూ ఆపరేషన్ సింధూర్ తమపై పెద్దగా ప్రభావం చూపలేదని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ నమ్మించే ప్రయత్నం చేసింది. అంతేకాదు భారత్లోని కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని గొప్పలు కూడా చెప్పుకుంటుంది. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశామని, గుజరాత్లోని భుజ్ ఎయిర్ ఫీల్డ్ లో ఉన్న S-400 యూనిట్ ను కూల్చేశామని చెబుతోంది. కానీ ఇవన్నీ బడాయి మాటలేనని ఇప్పటికే భారత్ తేల్చి చెప్పింది. తాజాగా ప్రముఖ ఇమేజర్ అనలిస్ట్ డమియోన్ సైమన్ ఎక్స్ లో పోస్ట్ చేసిన శాటిలైట్ చిత్రాలు పాకిస్తాన్వి ఉత్తర కుమార ప్రగల్భాలేనని మరోసారి నిరూపించాయి. ఆదంపూర్ ఎయిర్ బేస్ లో సుఖోయ్ విమానాన్ని ధ్వంసం చేశామంటూ ఇటీవల పాకిస్తాన్ ఓ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అది ఆపరేషన్ సింధూర్ కంటే ముందు తీసిన చిత్రమని రివ్యూలో బయటపడింది. అసలు అది సుఖోయ్ యుద్ధ విమానమే కాదు, రోజువారీ మెయింటెనెన్స్ లో భాగంగా MiG-29 ఇంజన్ ను శుభ్రం చేసినప్పటి చిత్రం అది. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పాక్ శాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. భుజ్ ఎయిర్ బేస్ లోని S-400 రాడార్ సిస్టమ్ ను కుప్పకూల్చినట్టుగా పాకిస్తాన్ విపరీతమైన ప్రచారం చేసింది. తమ వాదనలకు బలం చేకూరుస్తూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. ఎయిర్ బేస్ లో అక్కడక్కడ నల్లటి మచ్చలు చూపిస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. అయితే అవి ఇంధనపు మరకలని రివ్యూలో చెప్పేసింది. S-400 అనేది సంచార క్షిపణి వ్యవస్థ. ఒక చోట నుండి మరో చోటికి తరలించవచ్చు. అలా క్షిపణి వాహనాన్ని తరలిస్తున్నప్పుడు దాని నుండి ఇంధనం లీక్ అయి అలా మచ్చలు ఏర్పడినట్టు బయటపడింది. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడానికి ముందే ఈ చిత్రాన్ని తీసినట్టు స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేసి S-400 పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసింది. అక్కడి ఫోటోను పూర్తిగా మార్ఫింగ్ చేసి భారత్ కీలక స్థావరాన్ని ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకుంది. దీన్ని తిప్పికొట్టేలా అక్కడికి రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ నేరుగా ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లి సైనికులతో భేటీ అయ్యారు. S-400 ఎదుట సగర్వంగా నిలబడి ఫోటో కూడా దిగారు. S-400 MiG-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. దీంతో పాక్ చేసిన ఆ ప్రయత్నం కూడా ఇస్లామాబాద్ పరువును వీధిలో పడేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.